భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద 1969 ఆగస్టు 5వ తేదీన కొత్తగూడెంలో జరిగిన కాల్పుల్లో మరణించిన దస్తగిరి, రామచందర్లకు నివాళులర్పించిన తెలంగాణ తొలి తరం ఉద్యమకారులు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి దశ ఉద్యమ పోరాట నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమాలకు కేంద్రంగా కొత్తగూడెం ఉన్నదన్నారు. 1969 ఆగస్టు 5న జరిగిన పోలీస్ కాల్పుల్లో దస్తగిరి రామచందర్ మరణించారని, దాంతో ప్రశాంతంగా నడుస్తున్న తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందని వివరించారు. వెంగళరావు హోం మంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని విరమించాలనడంతో తిరుగుబాటు ఎక్కువైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇంటి స్థలాలు పెన్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. తొలి దశమ మలిదశమ ఉద్యమకారులు పాల్గొన్న వాళ్ళు మన కొత్తగూడెంలో మనకు ఇది మొదలైంది. ఇక్కడనే కొత్తగూడెం గడ్డనే మనకు ఉద్యమం స్టార్ట్ అయింది. మన దగ్గరనే 1969 ఆగస్టు 15వ తారీఖు ఆగస్టు 5వ తారీఖు నాడు దస్తగిరి రామచందరు పోలీస్ ఫైరింగ్ లో చనిపోయారు. దానికి దగ్గరలో ఆ స్పాట్ లో ఉన్నది ఈయన మా మల్లయ్య గారు ఉన్నారు, నేనున్నాను. రామచంద్ర వచ్చి అక్కడ రామచంద్ర హై స్కూల్ మూల మీద జరిగింది. ఈ గొడవ జరగడానికి ముఖ్య కారకులు మొత్తము ఆ రోజు కాషాయ గారు, వెంగళరావు గారి మీద వ్యతిరేకంగా కొంతమందిని తీసుకొని పోవడంతో ఫైరింగ్ స్టార్ట్ అయింది. అందులో భీమయ్య అనే వ్యక్తి ఒక రాయి తీసుకొని తిరుపతి రెడ్డి అనే ఎస్ఐని కొట్టేసరికి అప్పుడు మొదలైంది. ఇది అంతవరకు కామ్గా ఉండేటువంటి ఉద్యమము వెంగళరావు గారికి చీఫ్ హోమ్ మినిస్టర్ చేయడంతోనే ఈ తెలంగాణ ఉద్యమం విరమించాలనేసరికి ఇది తిరగబడ్డది. కాషాయ గారు ఆ రోజు కూడా బ్రతుకున్నంత కాలం కూడా ప్రజల తరఫున ఉండి ప్రజల క్షేమం కోరి మన ప్రజల దిక్కు ఉండేనో, అతను ఏ పార్టీ పోయినా కానీ మన వాళ్ళు ఆ పార్టీకి ఉండే. ఆ రోజు ఉద్యమం జరిగినప్పుడు స్పాట్ లో ఉన్నోళ్ళం నేను. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉద్యమంలో తొలిదశం ఉద్యమకారులు ఉన్నారు. ఈ రామచంద్ర స్కూల్ స్టూడెంట్ చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ రోజుల్లో దామరకొండ మల్లయ్య ఈయన ముఖ్యమం. మన మదనయ్య కందుకూరి మదనయ్యకు ఫైరింగ్ జరిగినప్పుడు ఆయనకు దగ్గర పురుషాల దగ్గర ఫైరింగ్ జరిగి దెబ్బ జరిగింది. ఆయన ఒక్కడే బతుకున్నాడు, 5గురు చనిపోయారు. 5గురులో మదనయ్య ఒక్కడే బతుకున్నాడు. చనిపోయింది దస్తగిరి రామచందరు. వాళ్ళకు కూడా ఏదైనా ప్రభుత్వం తర్వాత వాళ్ళకైనా ఉద్యోగమును వాళ్ళకు కాంపెన్సేషన్ 25 లక్షలు ఇవ్వాలని చెప్పి మనం కోరాము. ఈ విషయమై సాంబశివరావు గారు మన ప్రస్తావన లేపారు. ఉద్యమకారులకు ఇవ్వాలా, తొలి దశ మొత్తం మొదలైంది కొత్తగూడెంలో కాబట్టి మన గురించి పార్లమెంట్ లో కూడా మనకు దీని విషయం ఎత్తారు. మన ఎంపీ గారు కూడా ఎత్తారు, సాంబశివరావు గారు కూడా ఎత్తారు. దీని విషయంలో మనకు మేలు జరుగుతుంది, ముందు కానీ జరుగుతుంది. తొలి దశలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలము
మనకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టాము. వృద్ధులందరికీ కూడా మనకు పెన్షన్ కావాలా, తర్వాత వచ్చేసి మనం ఉద్యమకారులని గుర్తింపు కార్డు కావాలని మనం పెట్టాము. ఇది కలెక్టరేట్ లో అన్ని 33 జిల్లాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి మనం అందరం కలిసి మనం వెళ్ళి మనం కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని విషయంలో మళ్ళా అలాంటి ప్రస్తావన వస్తే సాంబశివరావు గారు ఈ ప్రస్తావన ఎత్తి మన కొత్తగూడెం వాళ్లకు ఈ మేలు చేస్తారని, ఈ ప్రస్తావన ఎత్తి మన ఉద్యమకారులకు మేలు చేస్తారని చెప్పేసి మన అందరి తరపు మనకు ఆశ ఉన్నది. వారు చేస్తారని నమ్మకం ఉన్నది. వారి తరపు ఈ రోజు రాలేకపోయినా కానీ వారి తరపున వచ్చినటువంటి మన మురళి గారికి, జమలయ్య గారికి మన అందరి తరపున నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను వారికి.